మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రెట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి చక్కగా ఇక్కడ యోగిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు రెట్రాగ్రేషన్ ఆయన ముగించి చక్కగా ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్, ఇప్పుడు సేల్స్ అండ్ పర్చేజ్, అమ్మకాలు కొనుగోలులో కానీ ధనపరంగా మీరు తీసుకునే డెసిషన్స్లో కన్ఫ్యూజన్ లేకుండా మీకు చక్కగా ఒక మంచి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి ఫుల్ క్లారిటీ, ఆర్థికపరమైన విషయాల్లో, మనీపరమైన విషయాల్లో ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ద్వితీయంలో బుధుడు చక్కగా ఓన్ హౌస్లో స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా కూడా ఆర్థిక పరంగా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. వీటన్నిటికి మించి తృతీయంలో రవి యొక్క సంచారం మొదలైంది. తృతీయంలో రవి చాలా బాగా యోగిస్తారు. ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 3 months తర్వాత రవి యొక్క సంచారం వీళ్ళకి హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తా, ధైర్య సాహసాలను ఇంప్రూవ్ చేస్తా, మీ కష్టాన్ని కొంచెం తగ్గిస్తా, చాలా వరకు కూడా రవి ఈ యొక్క తృతీయ స్థానంలో మీకు మంచి పాజిటివ్ వేలో యోగించే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడి యొక్క సంచారం అర్ధాష్టమంలో, రాశ్యాధిపతే శుక్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమంలో మీకు జనరల్గా కేతు సంచారంలో ఉన్నారు. సంవత్సర కాలంగా మీకు మానసిక ప్రశాంతత అంటే ఏంటో తెలియదు, హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియదు. యు ఆర్ ఫుల్లీ అన్ఫోకస్డ్ ఆన్ యువర్ డొమెస్టికల్ మ్యాటర్స్, స్థిరాస్తులు, ప్రాపర్టీస్ విషయాల్లో కానీ మదర్ హెల్త్ అన్నింటిలో కూడా ఇగ్నోరింగ్ యాటిట్యూడ్ ఉంటుంది, మైండ్ సెట్ ఉంటుంది. బట్ శుక్రుడు లాంటి గ్రహం రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఇంత ప్రశాంతతని, ఇంత ప్లెజెంట్నెస్, ఇంత హ్యాపీనెస్ని, ఓకే చాలా కాలం తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నా అనే విధంగా, సో వాటిని మీరు కోరుకుంటారు. ప్రశాంతతని, ప్లెజెంట్నెస్ని, హ్యాపీనెస్ని కోరుకుంటారు. యాక్చువల్గా హోటళ్ళకి వెళ్ళడం కావచ్చు, మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళి కొంచెం హ్యాపీగా స్పెండ్ చేయడం కావచ్చు, ఇలాంటివి. అలాగే దశమంలో రాహు ఉన్నారు. వృషభ రాశి వారికి చక్కగా అనుకూలమైన గ్రహంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో రాహు మంచి అనుకూలతని క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ శని యొక్క సంచారం, ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు బాగా కష్టపడండి, గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏ మాత్రం కూడా మీరు ఎక్కడ సోమరి పోతుతనం కానీ లేకపోతే తర్వాత చేద్దాంలే అనేటట్టు కానీ లేకుండా చక్కగా స్పీడప్, ఒక గుర్రంలా పరిగెడితే ప్రొఫెషనల్ లైఫ్లో తప్పకుండా మీకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ వచ్చే ఆస్కారాలు కూడా వృషభ రాశి వారికి ఉన్నాయి. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో ఈ వారం మీరు ఏవైతే సంకల్పించుకుంటారో ఆ పనులన్నీ కూడా అయ్యే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. శుక్ర శని వారాంతం ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడైతే అష్టమంలో చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కొన్ని సడన్ జర్నీస్, సడన్ షార్ట్ జర్నీస్ ఉండొచ్చు కొన్నిసార్లు. సో ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల సమ్ టెన్స్డ్ మైండ్ అనేది ఉండే ఆస్కారాలు కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాలు చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా, ఆ రాశ్యాధిపతి శని మీకు లాభస్థానంలో ఉన్నాడు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, ఏదైనా సరే వీటి విషయాల్లో శని యొక్క సంచారం అద్భుతంగా ఉండడం వల్ల వృషభ రాశి వారి ఈ విషయాల్లో సఫలీకృతం అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి.
తండ్రి నుంచి, నాన్నగారి నుంచి సపోర్ట్ కానీ, తండ్రి నుంచి పితృరార్జితానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా పాజిటివ్స్ మీకు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ రాహు ఉన్నారు దశమంలో. చక్కగా ఆ రాహు కూడా ఏంటంటే, రాహు ఈజ్ ఏ షార్ట్ కట్ మ్యాన్. అంటే షార్ట్ కట్లో పనులను ఎంత సులువుగా మనం చేయొచ్చు. ప్రొఫెషనల్ హౌస్లో ఉద్యోగానికి సంబంధించి కర్మస్థానంలో ఆయన ఉండటం వల్ల ప్రొఫెషనల్ లైఫ్లో అందరూ పడినంత కష్టం కాకుండా వెరీ షార్ట్ కట్లోనే మీరు చక్కగా సునాయాసంగా పనిని చేసుకునేంత స్కోప్ని రాహు అక్కడ ఇస్తాడు. అలాగే ఆ లాభాధిపతి కూడా ఇక్కడ, ఆ దశమాధిపతి కూడా మీకు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు ఉద్యోగంలో చక్కగా వేసుకునే మంచి మంచి ఐడియాలజీస్ వల్ల తప్పకుండా అది మీకు కొంచెం ఫేవర్గాను, అంటే ఇంక్రిమెంట్స్, హైక్స్ వైపు వెళ్ళే ఆస్కారాలు కూడా ఈ సమయంలో ఉండొచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ అంటే రాశిలో కుజుడు ఉన్నారు. రాశిలో కుజుడు ఉండడం కొంచెం అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క డామినేషన్ మీకు కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది. సో దీనికి ధరణి గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నారు. సో ఈ కేతువు కూడా ఫలాసపుష్ప శంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో వచ్చే అవరోధాలు ఇవి తగ్గుముఖం పడతాయి. కాబట్టి కుజుడికి కేతువుకి చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి చాలా మంచిది. అదేవిధంగా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏదైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.